శ్రీకాకుళం జిల్లాలో అరసవెల్లి రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్య జయంతిని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అధికారులు భారీ ఏర్పాట్లు చేయడంతో ఆలయ ప్రాంగణం కట్టుదిట్టమైన భద్రతా నడుమ పూజలు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ గణేష్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో రథసప్తమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా భక్తులు బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఏటా జరిగినట్టే కూడా ఈ ఏటా కూడా ఏర్పాట్లు అనేవి ఘనంగా చేయడంతో ఇటు ఉత్సవాలు అనేవి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అయితే అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పరిపూర్ణానంద సరస్వతి మొదటి పూజ చేయడం జరిగింది. అనంతరం ఉత్సవాలు అనేవి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కూడా మనం చూడొచ్చు భారీ ఎత్తున భక్తులు అనేవి ఆలయ ప్రాంగణంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆలయ అధికారులు దాదాపు 10 రోజుల నుంచి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూడొచ్చు పూల దండలతో కూడా ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అయితే వచ్చే ప్రతి భక్తులకి కూడా చూసి తరించి వెళ్లేలాగా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో కూడా మనం చూడొచ్చు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1500 మంది పోలీసులతో భద్రతను కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. అయితే అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా రేపు ఈరోజు సాయంత్రం 10 గంటల వరకు కూడా ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పటిష్ట బందోబస్తు అయితే ఉంది. ప్రత్యేక నిఘా టీంలను కూడా ఆలయ ప్రాంగణంలో కేటాయించడం జరిగింది. ప్రస్తుతం కూడా మనం చూడొచ్చు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. అయితే భక్తజన సందోహం భారీగా తరలి రావడంతో కొంత ఇబ్బంది నెలకొందని చెప్పొచ్చు. మహిళలు అయితే చూడొచ్చు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. క్యూ లైన్లలోనే కూర్చుండిపోయేటటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే కొంతమంది విఐపి స్థాయిలో అధికంగా ఉండడంతో సామాన్య ప్రజానికం కూడా నిలిచిపోయారు. దాదాపు 100 రూపాయల టికెట్లు కానీ 216 టికెట్లు అయినప్పటికీ కూడా కదలలేనటువంటి పరిస్థితి, ఇంకా సామాన్య భక్తులు వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉందని చెప్పొచ్చు. అయితే లక్షలాదిగా తరలి వచ్చినటువంటి భక్తజన సంద్రోహం కూడా ఇటు ఆలయ అరసవెల్లి ప్రాంగణం కూడా ఇటు భక్తులతో కిక్కిరిసిపోతుంది. చూడడానికి అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ రథసప్తమి ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే కూడా భక్తులంతా కూడా చూసి తరించి వెళ్తున్నారు. ఇటు జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కానీ రాజకీయ నేతలు కానీ కుటుంబ సభ్యులతో సహా వచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటున్నారు. అయితే పురాణాల ప్రకారం సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే భక్తులకు ముఖ్యంగా అంటే ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు తీరిపోతాయనే ఒక ప్రతీతి ఉండడంతో ఎక్కువగా అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించేందుకు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, శ్రీకాకుళం.